హాయ్ అండి. వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న దోసలండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జొన్నల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి చాలా ఉపయోగపడతాయి. బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ జొన్నల్ని వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి. రైస్‌ని అసలు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా జొన్న దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల దాకా జొన్నలు వేసుకోండి. ఈ జొన్నల్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మినపప్పు వేసుకోండి. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మినపప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో కూడా మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇవి నేను ఉదయం 11 గంటలకి నానబెట్టేశానండి. ఇక్కడ నేను నైట్ 10 గంటలకి మిక్సీ పట్టుకుంటున్నానండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్‌తో అయినా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ మినపప్పు, జొన్నలు 2 కూడా బాగా నానిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి జొన్నలు. ఇలా జొన్నలు వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసి బాగా స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లోకి మనం నానబెట్టుకున్న మినపప్పు కూడా వేసుకోండి. ఇలా మినపప్పు వేసుకొని ఒక చిన్న గిన్నెలోకి ఒక పావు కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇక్కడ నేను పల్చటి అటుకులు తీసుకున్నా కాబట్టి అప్పటికప్పుడు నానబెట్టుకుంటున్నాను. మీరు కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇలా పల్చటి అటుకులు తీసుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా వాటర్తో తడుపుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో మినపప్పు వేసుకున్నాం కదా, ఆ మినపప్పులోనే అటుకులు తడుపుకున్నాం కదా, ఆ అటుకుల్ని వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి, ఎక్కడ కూడా పలుకులు లేకుండా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిని కూడా మనం జొన్న పిండిలో వేసేసుకోవాలి. ఇలా జొన్న పిండిలో వేసుకొని మొత్తం కూడా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి. ఉదయాన్నే లేచి చూడగానే ఇలా డబుల్ క్వాంటిటీలో ఉబ్బుతుందండి పిండి అంతా కూడా. ఇలా మంచిగా ఫర్మేట్ అయితే దోశలు బాగా వస్తాయి. పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిలోంచి దోశలు వేసుకోవడానికి తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా పిండి మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పక్కకు తీసుకున్న పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని దోశ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 10-15 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లోకి ఒక 4 టమాటాలని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు మొత్తం కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకొని అందులోనే ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లం ముక్క వేసుకోండి. జస్ట్ ఫ్లేవర్ కోసం ఎక్కువగా వేయొద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని అందులో వేయించుకున్న టమాటాలని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం చట్నీ ఉండిపోతుంది. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని చట్నీలో పోసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కనుక సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇలా పోపు రెడీ చేసుకొని
చట్నీలో వేసుకొని కలుపుకుంటే టేస్టీ దోసల్లోకి చట్నీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చట్నీ రెడీ అయిపోయింది. దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నార్మల్‌గా దోసలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో దోసలు వేసుకోవాలి. మరి మందంగా కాకుండా ఇలా పల్చగా వేసుకుంటే మనకి దోస లోపలి వరకు కాలి మంచిగా ఉంటుంది. ఇలా పల్చగా దోస వేసుకొని కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దోస పైన నేను ఉల్లిపాయలు వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి కలుపుకొని అవి దోస మీద వేస్తున్నానండి. ఇలా వేసుకొని కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోసని కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి దోసలు. ఇక్కడ మీకు దోసలు కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే ఇలా దోసని స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఉంచకుండా జస్ట్ కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా కొంచెం వేగిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి మెత్తటి దోస కూడా రెడీ అయిపోతుంది. ఇలా మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఎగ్గు దోస, ఉల్లి కారం దోస కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరైనా సరే ఇలా జొన్న దోసల్ని తినడం చాలా మంచిదండి హెల్త్ కి. గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. చాలా త్వరగా అరిగిపోతుంది. పిల్లలకి కూడా చాలా మంచిది. ఇలా జొన్న దోసల్ని వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా కూడా. ఇలా మీరు జొన్న దోసల్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.